యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్, ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 and verse 9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఈ మాట నాతో అందరూ చెప్పండి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. దేవుని మాటలు ఎంత స్పష్టంగా ఉంటాయంటే, ఆయన మనలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని సర్వలోకంలో ఉన్న విశ్వాసులను, తన ప్రజలను దేవుడు బలపరచడానికి చెబుతున్న మాట ఇది. మోషే మృతి పొందిన తర్వాత నూను కుమారుడైన యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి. మోషే ఉన్నంతకాలం యెహోషువ కొంచెం రిలాక్సింగ్గానే ఉన్నాడు, ఎందుకంటే బాధ్యతలన్నీ మోషే భరిస్తున్నాడు కాబట్టి. యెహోషువ సెకండ్ లైన్ లీడర్షిప్లో ఉన్నాడు కాబట్టి తను మెల్లగా కొంచెం నడుస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మోషే చనిపోయాడో దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకుని, ఇకపై ఇశ్రాయేలు ప్రజలు నడిపించాల్సింది నువ్వే. కనాను దేశంలోనికి ఇశ్రాయేలు నడిపించిన తర్వాత వారు ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగా నీవు వారికి సహాయం చేయాలని దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే తాను ఎందు నిమిత్తం అయితే యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడో దానికి కావలసిన వాగ్దానాలు కూడా దేవుడు ఇచ్చాడు. ఒక మాట నేను చెప్పనివ్వండి, దేవుడు ఏదైనా ఒక బాధ్యతని మీద పెట్టాడంటే బాధ్యతతో పాటుగా వాగ్దానాన్ని కూడా ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విత్ ఎ రెస్పాన్సిబిలిటీ గాడ్ గివ్స్ యూ ఎ ప్రామిస్. ఒక వాగ్దానం కూడా నీకు ఇస్తాడు. ఒక పని చేయమని దేవుడు నీకు చెప్పినప్పుడు, ఒక బాధ్యత నెరవేర్చమని దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యాన్ని కూడా ఎవరిస్తారు? దేవుడే ఇస్తారు. నీలో ఉండాల్సింది ఏంటంటే సంసిద్ధత. ఆయన కొరకు వాడబడాలనే ఆశ, ఆయన కొరకు నిలబడాలనే ఈప్సితం నీలో ఉంటే దేవుడు మహిమోన్నతుడైన ప్రభువు నిన్ను వాడుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. యెహోషువ మీద దేవుడు గొప్ప బాధ్యతనే ఉంచాడు. That was not an ordinary responsibility to lead people into the land of Canaan. God knows about it. That's the reason He has given wonderful and tremendous promises to Joshua. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, జాషువా నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, భయపడకుమో, దిగులు చెందుకో. అంత మాత్రం కాకుండా నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కాబట్టి నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడు నీకు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. ఈరోజు దిగులు పడకము అనే మాట దేవుడు మాట్లాడాడు. హిబ్రూ భాషలో కాటా అనే పదం వాడబడింది. దిగులు అన్న చోట కటా అనే పదం వాడబడింది. దానికి ఇంగ్లీష్లో కొన్ని అర్థాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఏంటంటే డిప్రెస్ అయిపోవడం, కృంగుదల్లోకి వెళ్ళిపోవడం, యాంగ్జైటీ. చాలామంది ఈ రోజున యాంగ్జైటీ, డిప్రెషన్తో బాధపడుతున్నారు. మానసికమైన వైద్యులు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు కూడా వాడుతూ ఉంటారు. సార్, యాంగ్జైటీ ఎక్కువైపోతుందండి, ప్రతి చిన్నదానికి కలవరపడిపోతున్నాను, ప్రతి చిన్న న్యూస్కి భయపడిపోయి చేతుల్లో చెమటలు పట్టేసి ఒళ్ళంతా చల్లబడిపోయి ఏదో అయిపోతుందండి. యాంగ్జైటీ డిజార్డర్ అన్నమాట. ధైర్యం ఉంటల్లా, నిబ్బరం ఉంటల్లా, చాలా టిమ్మిడ్ అయిపోతున్నారు చాలామంది. అలాంటి పరిస్థితుల్లో బహుశా నీవు ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. ప్రభు మాటలు, ప్రభు ఆత్మ ఎప్పుడూ కూడా మనకు ధైర్యాన్ని ఇచ్చే ఆత్మ, ధైర్యాన్ని ఇచ్చే మాటలే. యెహోషువ నువ్వు దిగులు పడొద్దు, ప్యానిక్ అయిపోవడం. చిన్న మాట వినబడగానే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, హ్యాండిల్ చేయలేరు ఆ న్యూస్ని. అలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. బహుశా ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ బహుశా నీ గత జీవితంలో ఉండుండొచ్చు, లేదా నీ జీవితంలో భవిష్యత్తులో ఏమన్నా అలాంటి సంఘటనలు విన్నప్పుడు నీ రెస్పాన్స్ ఏంటి? ఎలా ఉండాలని నువ్వు కోరుతున్నావు? శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు జీవితంలో కొన్నిసార్లు తారసపడుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. కానీ ఒక క్రైస్తవునికి లేదా దేవుడు లేనివానికి ఉన్న తేడా ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతున్నారు, అధైర్యపడిపోతున్నారు, ఇంకా జీవితంలో ఇదే ముగింపు అనుకుని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటినే పదే పదే తలుచుకుని ఏడ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ ఏడుపులో, ఆ కన్నీటిలో దేవుడు వారి కొరకు సిద్ధపరుస్తున్న శ్రేష్టమైన సంగతులు, శ్రేష్టమైన ఆశీర్వాదాలను పోగొట్టేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. ఎందుకోసం అంటే నేను మీతో కూడా వస్తున్నాను,
మీతో నడుచువాడు నేనని దేవుడు చక్కని వాగ్దానాన్ని ఆనాడు యెహోషువకి ఇచ్చాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.